ఈ చట్టం ఎంత పవర్ఫుల్ అంటే ఎవరైనా దురుద్దేశంతో మైనర్ బాలికను టచ్ చేసినా దీనికి కూడా శిక్ష పడుతుంది. సెక్స్ కానీ రొమాన్స్ కానీ చేయాల్సిన అవసరం లేదండి. కేవలం బ్యాడ్ ఇంటెన్షన్తో టచ్ చేసినా కూడా శిక్ష పడుతుంది. ఇద్దరు మైనర్స్ పరస్పరం అంగీకారంతో అంటే సెల్ఫ్ కన్సెంట్తో సెక్స్ చేస్తే అలాంటి వాళ్ళకి శిక్ష పడుతుందా అని మీకు డౌట్ రావచ్చు. ఈ మధ్య ఇలాంటి కేసు ఒకటి సుప్రీంకోర్టు బెంచ్ మీదకి వచ్చింది. దీనిని సుప్రీంకోర్టు ఎలా తీర్పు ఇచ్చిందంటే పోక్సో చట్టాన్ని డైల్యూట్ చేయకుండా అసలైన బాధితుల్ని గుర్తించాలి. ఇద్దరు మైనర్లు ఇష్టపరంగా ప్రేమించుకున్నా సెక్స్ చేసుకున్నా దానిని పోక్సో చట్టం వర్తించకూడదు. దీనికి కొన్ని మినహాయింపులు ఇవ్వాలని సుప్రీంకోర్టు క్లియర్ చేసింది. 12 years అమ్మాయి చేత కేవలం డ్రెస్ ఇప్పించాడు అని ఒక వ్యక్తి మీద కేసు పెట్టాడు. ఆ వ్యక్తి జైలుకు కూడా వెళ్ళాడండి. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేకపోయినా పాక్సో చట్టం అప్లై అవుతుంది. ఈ చట్టం ఎంత కఠినమైందంటే 18 సంవత్సరాల లోపు అమ్మాయిని పెళ్లి చేసుకుని భార్య అయిన తర్వాత సెక్స్ చేసిన మెరిటియల్ రేప్గా పనిష్మెంట్స్ పడతాయి. పోక్సో ఎంత కఠినంగా ఉంటుందంటే పోక్సో చట్టం ఈవెన్ చిన్న పిల్లలకి పోర్నోగ్రఫీ ఫిల్మ్స్ చూపించినా ఈ చట్టం అనేది చాలా దారుణమైన శిక్షలు విధిస్తుందండి. మినిమం 5 years జైలు శిక్ష పడేలా ఈ చట్టం సిద్ధం చేశారు. అంతేకాదు నేర తీవ్రతను బట్టి ఇందులో 14 years జైలు శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఉరి శిక్షని కూడా వేసే అవకాశం ఉంది. మనమందరం కూడా ఒకటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లల్ని గౌరవించడం మన బాధ్యత. మన ఇండ్లలో కూడా కూతుళ్ళ మీద చెల్లెళ్ళ మీద మనకి అలాంటి ఫీలింగ్స్ వస్తాయా? రావు కదా. మరి అలాంటప్పుడు వేరే ఆడవాళ్ళని వేరే వాళ్ళ పిల్లల్ని చూస్తే అలా ఎందుకు వస్తాయి? 18 సంవత్సరాల లోపు చిన్న పిల్లల్ని కాపాడడానికి ఒక చట్టం చేసుకున్నామంటే మనం ఎంత దిగజారిపోయామో ఆలోచించండి.